ఈరోజు మామిడికాయలు తాటి ముంజలు కలిపి అద్భుతమైన ఒక డెజర్ట్ రెడీ చేద్దాము. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మామిడికాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. వాటర్లో నానబెడితే ఇంకా మంచిది. వీటిని నీట్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని మంచిగా ప్యూరే చేసుకోవాలి. ఇది ఎంత స్మూత్గా ప్యూరే అయితే అంత స్మూత్గా ప్యూరీ చేసి పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ప్యూరీ చేసుకున్న దాన్ని ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అలాగే తాటి ముంజల్ని కూడా ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని సగ్గుబియ్యం 3 గ్లాసులు వాటర్ వేసి ట్రాన్స్పరెంట్గా అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఆల్మోస్ట్ ఉడికినాయి అన్నప్పుడు దించుకున్నా సరే ట్రాన్స్పరెంట్గా అవుతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని తాటి ముంజలు, మామిడికాయ ముక్కలు, దాంతోపాటు ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్, సగ్గుబియ్యము, దాంతోనే కండెన్స్డ్ మిల్క్ కొంచెం, నార్మల్ మిల్క్ కొంచెం వేసుకొని నీట్గా అంతా కలుపుకున్నామంటే మన సగ్గుబియ్యం తాటి ముంజల పాయసం రెడీ అయిపోతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి చిల్లుగా అలా సర్వ్ చేసుకున్నామంటే ఎక్సలెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సర్వ్ చేసే ముందు ఇంకొన్ని మామిడికాయ ముక్కలు, కొంచెం పుదీనా పెట్టామంటే ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నట్టున్నారు.